హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ ఛానల్‌లో ఇకపై మూవీ రివ్యూస్ కూడా వస్తాయి. అందరూ కూడా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట. ఈ వీడియో ఏంటంటే మనమైతే 'రవితేజ' గారి కోసం మాట్లాడుకుందాం. 'రవితేజ' గారి గురించి ఏం మాట్లాడుకుందాం అనుకుంటున్నారా? అంటే సినిమా కూడా రిలీజ్ అయిపోయింది. రివ్యూ కాదు ఇది. 'రవితేజ' గారు మళ్ళా కంబ్యాక్ ఇస్తారా? లేదంటే ఇలాగే సినిమాలు తీస్తారా? ఇవన్నీ కూడా డీటెయిల్‌గా అయితే ఈ వీడియోలో అయితే మనమైతే డీటెయిల్‌గా చెప్పుకుందామనమాట. 'రవితేజ' ఫ్యాన్స్ ఈ వీడియో చూసి తప్పుగా అనుకోకండి. లాస్ట్ దాకా అయితే చూడండి. అప్పటికైతే కామెంట్ చేయండి అందరూ కూడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన 'రవితేజ' గారి కూడా మాట్లాడుకోవాలంటే ఒకప్పుడు ఎలాంటి సినిమాలు తీసేవారండి 'రవితేజ' గారు. మనం చెప్పుకోలేదు. మన ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఎంజాయ్ చేసే సినిమాలైతే తీసేవారనమాట అప్పుడు. కానీ ఇప్పుడు 'రవితేజ' గారు ఏమైపోయింది నాకు అర్థం కావట్లేదనమాట. ఇంకోటేంటంటే 'రవితేజ' గారి ఫేస్ కట్ కూడా చాలాగా మారిపోయిందనమాట. అంటే అప్పట్లో ఉన్నంత అదలా లేదనమాట. అంటే వయసు పెరిగే కొద్దీ ఎవరికైనా ఫేస్ మారుతది. కానీ అంత హుషారు, అంత ఎంజాయ్‌మెంట్, అంత కామెడీ అయితే ఇప్పుడైతే మనకి కంప్లీట్‌గా అయితే అందించలేకపోతున్నారనమాట. చాలా 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 వరస్ట్‌గా ఉంటున్నాయి సినిమాలని చెప్పుకోవచ్చు. తప్పే లేదనమాట. అసలు బాగుండలేదు. కంటెంట్ లేదు, సాంగ్స్ బాగుండలేదు, స్టోరీ టెల్లింగ్ లేదు, స్క్రీన్ ప్లే లేదు, ఏమీ లేదు. ఏదో పిచ్చి పిచ్చిగా చేసేస్తున్నారు తప్ప అతను ఒక పెద్ద స్టార్ అనే విషయమే మర్చిపోయారని నాకైతే అనిపించిందని పర్సనల్‌గా చెప్తున్నాను నేనైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 'రవితేజ' గారు ఇంచుమించు 10 సినిమాల నుంచి కూడా వరుస ఫ్లాపులతోనే వస్తున్నారనమాట. మనకి 2017లోనో, 18లోనో రిలీజ్ అయింది 'రాజా ది గ్రేట్' కమ్‌బ్యాక్ వచ్చింది అనుకున్నాం మనం. అప్పటి నుంచి మొదలుపెడితే 'కిలాడి' అని, 'రావణాసురు' అని, 'డిస్కో రాజా' అని ఇలాగా చాలా 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 సినిమాలైతే ఫెయిల్యూర్ అయినాయి. చెప్పుకోవడానికి సరిగ్గా పేర్లు కూడా గుర్తు రావట్లేదు. అంతంత వరస్ట్ సినిమాలున్నాయన్నమాట అవి. దాని తర్వాత సర్లే మళ్ళా 2022లో ఎప్పుడో 'క్రాక్' సినిమా వచ్చింది. మళ్ళా 'రవితేజ' కమ్‌బ్యాక్ ఇచ్చాడు. యంగ్ ఏజ్ అన్నీ చాలా బాగున్నాయి. కామెడీ, యాక్షన్ అన్నీ కూడా బాగున్నాయి. ఇలాగే మళ్ళా రావాలనుకున్నాం. కానీ దాని తర్వాత వచ్చిన మళ్ళా 'కిలాడి' మళ్ళా వరుస పెట్టి ఇంక ఇవే రాడ్‌లయితే దింపుతున్నారు 'రవితేజ' గారు. ఏం మారతలేదు. అందరూ కూడా చాలా 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 ఫీల్ అవుతున్నారన్నమాట. అంతెందుకు చెప్పుకోవాలంటే 'రవితేజ' గారి ఫ్యాన్సే చాలా 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 ఫీల్ అవుతున్నారన్నమాట. అంటే ఎవరికైనా ఉంటది ఫ్రెండ్స్. ఒక ఫ్యాన్‌గా అయితే ఎవరికైనా ఉంటది. ఎందుకంటే 'రవితేజ' గారు పెద్ద హీరో కదా! మనకొక ఫ్యాన్స్‌గా ఉంటది. 'రవితేజ' ఫ్యాన్స్‌కి మా అన్న హిట్ కొట్టాలి. అందరూ పెద్ద పెద్ద హీరోలు అవుతున్నారు అని ఉంటది. కానీ 'రవితేజ' గారు ఫ్యాన్స్ కోసం అయితే ఆలోచిత్తలేదు. అతను ఏదో చేసుకెళ్ళిపోతున్నారు తప్ప ఫ్యాన్స్ కోసం మంచి మూవీ ఇవ్వాలి అన్నదైతే ఏమీ లేదనమాట. వరుస పెట్టి కొట్టుకొని వెళ్ళిపోతున్నారు తప్ప అన్ని రాడ్ సినిమాలు. ఒక్కసారి కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడైనా సరే ఒక మంచి సినిమాతో కమ్‌బ్యాక్ రావాలని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మళ్ళీ షూటింగ్ జరుగుతుంది. మన 'రవితేజ' గారి 75 ఫిల్మ్ మరి అది ఎలా ఉంటదో చెప్పలేనమాట. ఏదైనా సరే కొంచెం గ్యాప్ తీసుకొనన్నా మంచి కమ్‌బ్యాక్‌తో వస్తే మీకైతే మళ్ళా ఫ్యాన్స్ అనేది చాలా 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 అయితే ఆనందపడతారు. చాలామంది డిసప్పాయింట్ కూడా అవుతున్నారు. మీరు చూసుకోవచ్చు మన ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌లో కూడా చాలామంది మెసేజ్‌లు పెడుతున్నారు. 'రవితేజ' అన్న ఫ్యాన్స్ చాలా అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారన్నమాట. 'రవితేజ' అన్న ఇకపైన అయినా సరే మంచి స్టోరీ టెల్లింగ్‌తో, మంచి కథతో, మంచి దర్శకులతో చేస్తే ఇంకా చాలా 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 ఫ్యూచర్ అయితే అన్నకైతే ఉంటదనిపిస్తుంది. ఎందుకంటే అన్న పెద్ద స్టార్ అవ్వాల్సినోడు కానీ అక్కడ ఉండిపోయారన్నమాట. ఎందుకంటే ఎనకాల వచ్చిన చిన్న చిన్న హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలైతే తీసేస్తున్నారు. కానీ ఎప్పుడో వచ్చిన మన 'రవితేజ' అన్న మాత్రం అలాగే ఉండిపోవడం నాకైతే బాధగా ఉందన్నమాట. 'టైగర్ నాగేశ్వరరావుతో' పాన్ ఇండియా మూవీకైతే ఎళ్లారు. కానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా సినిమా బాగుంటది. కానీ సెకండ్ హాఫ్ మొత్తం మేకవరే పోయింది సినిమా. ఎటేటో వెళ్ళిపోతుంటది. ఇంకా అండర్ ఫ్లాప్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడైనా సరే కొంచెం మంచి స్టోరీతో ఒక పాన్ ఇండియా మూవీ పడితే 'రవితేజ' గారికి మళ్ళీ కమ్‌బ్యాక్ రావడానికి అయితే అవకాశాలు ఉంటాయన్నమాట. నాకైతే ఎలా అనిపించింది ఫ్రెండ్స్ 'రవితేజ' గారైతే కొంచెం గ్యాప్ తీసుకొని ఫ్యాన్స్ కోసం ఆలోచించి మంచి ప్రాజెక్ట్‌తో ముందుకొస్తే మళ్ళా ఫ్యాన్స్ అందరూ సంతోషిస్తారు. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంతోషిస్తారన్నమాట. ఒకప్పుడు 'రవితేజ' గారి సినిమా అంటే ఫ్యామిలీ మొత్తం ఎళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు అలా ఎళ్ళడానికి లేదు. ఎందుకంటే అందులో గ్లామర్ షోలు ఉంటున్నాయి. అమ్మాయిలు ఇవి అవి తప్ప ఏమి కంటెంట్ లేదు. ఇలా అమ్మాయి హీరోయిన్‌ల మీద లాగేస్తున్నారు. డాన్సుల మీద లాగేస్తున్నారు. ఇవి తప్ప ఏమి కంటెంట్ అయితే ఉండట్లేదనమాట. ఇప్పటికైనా సరే మంచి సినిమాతో రావాలని కోరుకుంటున్నాం 'రవితేజ' గారు. ఎందుకంటే మీ మీద మాకు చాలా 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 అభిమానం ఉంది. మీరు కమ్‌బ్యాక్ ఇస్తారని కూడా అనుకున్నాను. మొన్నే షూటింగ్‌లో మన 'రవితేజ' గారి చెయ్యి అయితే ఫ్రాక్చర్ అయింది. బేగా కోలుకొని మంచి సినిమాతో మా ముందుకొస్తారని కోరుకుంటున్నాను. 'రవితేజ' గారి ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.